హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింహపురి టాకేస్. ఓకేనండి, ఈ వీకెండ్ రివ్యూ వచ్చేసి గత 2 రోజులుగా మన ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అంటే, ఆ రోజు ఆవిర్భావ సందర్భంగా జనసేన ఆవిర్భావ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అనడం జరిగింది. మేము నిలబడ్డాం, 40 ఏళ్ళుగా ఉన్న పార్టీని నిలబెట్టామన్నాడు. దాన్ని బేస్ చేసుకొని ఈ ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు నుంచి ఈ ఎవరైతే చెప్పుకుంటున్నారో సో కాల్డ్ టీడీపీ యూట్యూబర్స్, అంటే లైక్ ఇప్పుడు ఇది ఆవేశపూరితంగా కాకుండా కరెక్ట్ అనాలిసిస్ చెప్తానండి. ఆ రోజు నుంచి ఎవరైతే అనుకుంటున్నామో, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, మేము నిలబడ్డాం, 40 ఏళ్ళు ఉన్న పార్టీని నిలబెట్టామన్నారు. అంటే దీని వెనకాల ఏం జరిగింది, ఈ అనాలిసిస్ ఒకసారి చూసుకుంటే, ఆ రోజు నుంచి 2 రోజుల నుంచి ఈ ఆంధ్రప్రదేశ్లో సో కాల్డ్ టీడీపీ యూట్యూబర్స్, టీడీపీ ప్యూర్లీ పెయిడ్ యూట్యూబర్స్, వీళ్ళ అనాలిసిస్ కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా లైక్ TV5 లాంటి అనాలిసిస్ కావచ్చు, వీళ్ళ యొక్క ఇంటెన్షన్ మారిపోయింది. అంటే దే ఆర్ టేకింగ్ సమ్ ఈగో అనమాట. అసలు అంటే దాని గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే, ఈ అనలిస్టులు అని చెప్పుకునే వాళ్ళు, ఈ పొలిటికల్లో మేధావులు అని చెప్పుకునే వాళ్ళు ఆ రోజు నుంచి టీడీపీని నిలబెట్టేది ఏంది పవన్ కళ్యాణ్ గారు, ఆయన చాలా ఎక్కువగా మాట్లాడాడు, నిలబెట్టడానికి ఆయన ఎవరు అన్న విధంగా ఈవెన్ TV5 మెయిన్ స్ట్రీమ్ TV5 లాంటిది కూడా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా, జనసేనకి వ్యతిరేకంగా డిబేట్స్ అనేది చేయడం జరుగుతుంది. ఈ సోకాల్డ్ యూట్యూబర్స్ అయితే ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. పెయిడ్ యూట్యూబర్స్ వీళ్ళు. యాక్చువల్గా జనసేనకే అన్పెయిడ్ ఉంటారు, లైక్ మనలాంటి వాళ్ళు. ఈ ఎవరైతే ఈ సోకాల్డ్ టీడీపీ యూట్యూబ్ ఉందో, ఈ యూట్యూబ్ లైక్ వైసీపీకి కానీ టీడీపీకి కానీ మొత్తం పెయిడ్ యూట్యూబే ఉంటుంది. ఈ అనలిస్టులు అయితే ఇప్పుడు టీడీపీకి అయితే అనలిస్టులకి కొరతే లేదు. చాలామంది అనలిస్టులు వస్తారు, ఏమైనా ఇష్యూ జరిగినప్పుడు వీళ్ళు వచ్చేస్తారనమాట. వీళ్ళు వచ్చేసి ఏం మాట్లాడతారు, నాగబాబుకి నోటిదోలు ఎక్కువ, లైక్ వీళ్ళందరూ అంటే ఒక ప్రోగ్రామింగ్ ఉంటుంది అనమాట వీళ్ళకి. ప్రోగ్రాంగా పెట్టుకొని దుష్ప్రచారం అంటారు కదా, ఈ విధంగా చెప్తుంటారు. సరే, ఎనీవే టీడీపీకి ఇప్పుడు అనాలిసిస్ చేస్తే కరెక్ట్గా మనం మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, మేము నిలబడ్డాం, 40 ఏళ్ళ పార్టీని నిలబెట్టాం అన్నాడు. దాంట్లో తప్పే ఉంది. ఒక్కసారి న్యూట్రల్ పీపుల్ కావచ్చు, ఎవరైనా మీరు ఆలోచించండి. టీడీపీకి ఓటింగ్ లేదని పవన్ కళ్యాణ్ గారు చెప్పారా? టీడీపీ క్యాడర్ లేదని పవన్ కళ్యాణ్ చెప్పారా? టీడీపీ మా వల్లే గెలిచిందని పవన్ కళ్యాణ్ గారు చెప్పారా? పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, మేము నిలబడ్డాం, 40 ఏళ్ళ పార్టీని నిలబెట్టాం. అంటే ఏంది, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు. కూటమికి డెసిషన్ తీసుకునేది ఎవరు? కూటమిగా వెళ్దామని డెసిషన్ తీసుకునేది, ఇనిషియేట్ తీసుకునేది పవన్ కళ్యాణ్ గారు. జైల్లో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఆ రోజు మీరు వీడియో చూస్తుంటారు, అటుపక్క లోకేష్ గారు, ఇటుపక్క బాలకృష్ణ గారు వచ్చి, మధ్యలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీడియాని అడ్రస్ చేయడం జరిగింది. ప్యూర్గా ఏం చెప్పారు, మేము ఇలా కూటమిగా వెళ్ళదలుచుకుంటున్నాము, బీజేపీని కూడా పిలుస్తామన్నారు. ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి మీన్స్ చంద్రబాబు నాయుడు గారి కోరిక కూడా అదే చెప్పేది. చంద్రబాబు నాయుడు గారి కోరిక కూడా అదే చేసిన తర్వాత దీన్ని ఇనిషియేట్ తీసుకుని పవన్ కళ్యాణ్ గారే కదా. అంటే బీజేపీ కలిసి రావడానికి కారణం అయితే ఇది టీడీపీ వాళ్ళు కూడా గుర్తించాలి. ఇది బీజేపీ కలిసి రావడానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ గారే కదా. ఆ రోజు ఇమీడియట్గా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో రాజమండ్రి జైల్లో మీటింగ్ అయిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ పెద్దన కలవడం జరిగింది. ఇలా జరుగుతుంది, మనం కూటమిగా వెళ్దామని చెప్పి. ఓకే, అక్కడ వెళ్ళి మాట్లాడి వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ కూటమిగా వెళ్దాం, కూటమిగా చర్చలు అనేది జరగడం జరిగింది కదా. జరిగిన తర్వాత బీజేపీ కూడా రావడం జరిగింది. దీని అంతటికి మూల కారణం ఎవరు? పవన్ కళ్యాణ్ గారే ఆ రోజు. అంటే నేను కరెక్ట్గా చెప్తున్నా, ఇది ఇలా జరిపించింది పవన్ కళ్యాణ్ గారు. జరగడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇంటెన్షన్ ఏంది, అది ఆయన ఇంటెన్షన్. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఈ కుహానా మేధావులు, ఈ టీడీపీ యూట్యూబర్లు, ఈ టీడీపీ పెయిడ్ మీడియా, ఈ టీడీపీ TV5 మూర్తి లాంటి మీడియా వాళ్ళు, ఇదే కదా నిజం. అంటే ఇది జనాలందరికీ తెలుసు. బట్ జస్ట్ చెప్తున్నాం, ఇప్పుడు ఆ రోజు ఇట్లా పవన్ కళ్యాణ్ గారి కూటమికి ముందుకెళ్ళడానికి కారణం అదే పవన్ కళ్యాణ్ గారి ఇంటెన్షన్. బీజేపీ వాళ్ళు కూడా కలిసి రావడం జరిగింది. ఆఫ్టర్ 1 మీటింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ గారి కోసమే బీజేపీ వాళ్ళు కూడా టీడీపీతో కలిసి రావడం జరిగింది. ఆ విధంగా కూటమి అనేది విజయవంతం ఆ రోజు చేయడం చేశారు. దీనికి కారణం పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు, నేను ఇనిషియేట్ తీసుకున్నాను, ఆ పార్టీని కూడా నిలబెట్టాం, 40 ఏళ్ళ పార్టీని. అంతేగాని టీడీపీకి క్యాడర్ లేదు, టీడీపీకి ఓటర్స్ లేదని పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉద్దేశం కాదు.
టీడీపీకి క్యాడర్ ఉంది, టీడీపీకి ఓటర్స్ ఉన్నారు కాబట్టే, జనసేన వీళ్ళకి ఓటింగ్ ఉంది కాబట్టి ఈ రెండు ఓటింగ్ కలిస్తేనే బీజేపీ ఓటింగ్ కూడా ఎంతో కొంత యాడ్ అయితేనే ఈ గవర్నమెంట్ అనేది మనం ఫామ్ చేయగలమనే ఇంటెన్షన్తో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఇనిషియేషన్ వల్లే ఈరోజు ఈ సిచ్యువేషన్లో ఉన్నాము. ఇది టీడీపీ మీడియా గుర్తించాలి. అంటే మీరు ఒక మాట పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టామనగానే మీరు ఇగోకి తీసుకొని ఇంత చేసే బదులు దాంట్లో రాంగ్ ఏమన్నా ఉందా? సరే, మీ హిస్టరీ చూసుకోండి. టీడీపీ ఓటర్స్ ఉన్నారు, సూపర్. క్యాడర్ ఉంది, సూపర్. బట్ మీ హిస్టరీ ఏంది? 2014 మీరు ఒంటరిగా ఒక్కసారి కూడా ఐ థింక్ గెలవలేదు. అంటే మేము పుట్టినప్పటి నుంచి మీరు ఒంటరిగా గెలవలేదు. 2019 కావచ్చు, 97 కావచ్చు, 96 సంథింగ్, అప్పుడు కూడా మీరు బీజేపీతో పొత్తులోనే గెలిచారు. 2004 రాజశేఖర రెడ్డి గారు, 2009 అగైన్ రాజశేఖర రెడ్డి గారు, 2014 బీజేపీతో కూటమి విత్ పవన్ కళ్యాణ్ సపోర్ట్, చంద్రబాబు నాయుడు గారు ఇద సీఎం. ఓకేనండి. ఈవెన్ 2019 అప్పుడు జగన్ సారు. ఎందుకంటే ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు విడిగా పోటీ చేస్తారు కాబట్టి ఇది గత వీడియోలన్నీ అయిపోయింది. ఆ రోజు జగన్ సార్ వచ్చారు. ఇప్పుడు 2024 మళ్ళీ జగన్ సార్ రాకూడదు, గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే పవన్ కళ్యాణే కదా రీజను. మీరు ఎప్పుడు పొత్తులో లేకుండా గెలవలేదు కదా. అంటే మీకు నిజాలు చెప్తే కోపం వస్తుంది, మీరు ఈగోకి తీసుకుంటారు. ఈ 2 రోజుల నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా లైక్ TV5 లాంటి వాళ్ళే ఇట్లా మీరు రాంగ్గా ప్రవోగా ఏం చేయదలుచుకున్నారు? మేమైతే జన సైనికులమి, జనసేన పార్టీ కూటమిగా ఉండాలి, ఇంకో 15-20 సంవత్సరాలు కూటమిగా ఉంటేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందద్ది అని మేము అనుకుంటున్నాం. ఈవెన్ టీడీపీకి గొప్ప క్యాడర్ ఉంది, గొప్ప ఓటింగ్ ఉంది. ఈ ఓటింగ్ని సరైన మార్గంలో వెళ్ళాలంటే కూటమిగా ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది. లేదు అంటే మళ్ళీ అరాచక శక్తి పాలన మళ్ళీ కొనసాగిస్తుంది. ఇది డేంజర్ జోన్లో ఆంధ్రప్రదేశ్ అనేది పడడం జరుగుతుంది. మేమనేది కూటమిగా వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఆ రోజు పవన్ కళ్యాణ్ అన్న దాంట్లో తప్పేముంది అనేది మీరు విశ్లేషణ మీ మనసుకి అనుకోండి. ఆయన చెప్పింది రాంగా రైటా, నిలబెట్టాం కరెక్టా కాదు, ఇనిషియేట్ తీసుకునేది ఎవరు, కూటమిగా ఏర్పరిచింది ఎవరు, ముందుకెళ్ళి ఆయనకి ఫస్ట్ 24 అన్నారు, తర్వాత 21కి ఓకే అన్నాడు. అన్నిటికీ ఎందుకు ఓకే అన్నాడు? ఎట్లయినా గవర్నమెంట్ అనేది ఆ గవర్నమెంట్ని పోవాలని కోరుకునే కదా, వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయాలని ఆ రోజు దేనికైనా పవన్ కళ్యాణ్ గారు ఓకే చెప్పారు. ఓకేనా? ఇది కరెక్ట్గా మీరు అనాలిసిస్ చేయాలి. ఓకే, ఈ విధంగా జరిగింది. సరే, ఆ రోజు ఏం జరిగింది? నాగబాబు గారికి నోటు దోలు ఎక్కువ, అదేదో మేము జనసేన వల్లే గెలిచాము, మాకు ఎవరు సపోర్ట్ వల్ల మేము గెలవలేదు అనుకుంటే వాళ్ళ కర్మ అన్నాడు. ఇప్పుడు ఆయన ఆ మాట అన్నాడు, ఆయనకి కృతజ్ఞత లేదు, ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. ఓకే, మీరు మాట్లాడవచ్చు. మీరు ఈ మాట మాట్లాడే ముందు అసలు పిఠాపురం హిస్టరీ ఏంది? 2009లో పిఠాపురం PRP సీట్ అది. 2009లో 2014లో వర్మ ఇండిపెండెంట్గా గెలిచాడు. టీడీపీ సీట్ ఇవ్వకపోతే వర్మ ఇండిపెండెంట్గా గెలిచాడు. ఎవరి ఓటింగ్ వల్ల గెలిచారు? హిస్టరీ తెలుసుకోండి. ఎవరి ఓటింగ్ అది? 2009 పిఠాపురంలో ప్రజారాజ్యం సీట్ అది. 2009 ప్రజారాజ్యం చిరంజీవి గారి సీటు. 2014లో టీడీపీ వర్మకి టికెట్ ఇవ్వకపోతే వర్మ గెలిచాడు. ఎవరి ఓటింగ్ వల్ల గెలిచాడు? ప్రజారాజ్యం ఎవరైతే ఉందో వీళ్ళకి సంబంధించిన ఓటింగ్ వల్లే వర్మ గెలవడం జరిగింది. మళ్ళీ 2019లో కూడా వర్మ గెలవచ్చు కదా అలాంటప్పుడు, కానీ 2009లో గెలవలేదే. మళ్ళీ 2024లో అంటే చెప్తున్నా, బేసిక్గా పిఠాపురం సీట్ అనేది PRP చిరంజీవి గారికి సంబంధించింది, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించింది అది అని మేము ఇప్పుడు ఇట్లా మాట్లాడితే కుదురుతుందా? మేము అట్లా మాట్లాడదలుచుకోలేదు. సరే, ఆ రోజు నాగబాబు గారు అన్నారు సభలో, ఏమైంది దానికి? మీరు మీ పార్టీ అధికార ప్రతినిధి వాడి పేరు వాడు అనాల్సి వస్తుంది. ఎందుకంటే వాడు అలాంటి వాడికి మేము రెస్పెక్ట్ ఇవ్వం. ఆ యదవ, ఆ జఫా, ఆ లఫంగి మహాసేన రాజేష్ అనే యదవ వీడియో పెట్టి పవన్ కళ్యాణ్ గారికి పొత్తు ధర్మంలో ఉండి ఒక టీడీపీ అధికార ప్రతినిధి వీడియో పెట్టి ఒక అరగంట వీడియో పెట్టి పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయొద్దు, మీరు ఓటు వేస్తే మనకు ప్రాబ్లంలో అన్నప్పుడు ఈ సోకాల్డ్ TV5 మూర్తి గారు కానీ, ఈ సోకాల్డ్ టీడీపీ యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఈ సోకాల్డ్ పొలిటికల్ అనలిస్టులు కానీ, ఈ సోకాల్డ్ టీడీపీ సింపథైజర్లు కానీ, ఈ సోకాల్డ్ ఈ కూటమి సపోర్టర్స్ కానీ ఆ రోజు మీరు మహాసేన రాజేష్ని ఎందుకు ఖండించలేకపోయారు? అంటే ఈరోజు నాగబాబు గారు అన్నారని చెప్పి మీరేదో అనుకుంటున్నారు కదా. ఆ
ఆ రోజు మీరు ఎందుకు ఖండించలేకపోయారు? ఒక్క క్షణం ఆలోచించండి. టీడీపీ వాళ్ళందరూ ఆలోచించండి. ఆ రోజు పొత్తు ధర్మంలో ఉండి టీడీపీ అధికార ప్రతినిధి అయ్యుండి మహాసేన రాజేష్ వీడియో పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఓడించండి అన్నప్పుడు ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఒక్కరైనా మాట్లాడారా? ఈవెన్ మేము చూస్తూ ఉన్నాం టీవీ ఛానల్, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక్కరైనా ఇది తప్పు అని చెప్పారా? మీరు ఎందుకు చెప్పలేకపోయారు? ఆ రోజు జనాలు జనసేన వైపు ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ అంత విజయం సాధించారు. మేము కూడా ఆ రోజు ఇలాగ గొడవలు ఇప్పుడు పెట్టుకోవడం రైట్ కాదు అని చెప్పి ఆ వీడియోని ఇగ్నోర్ చేసాం. కానీ మీరేం చేయాలి? మీరు ఇమీడియట్గా డెసిషన్ తీసుకోవాలి కదా, ఇమీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి కదా. ఆ రోజు ఈవెన్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత లోకేష్ గారిని మహాసేన రాజేష్ కలవడం జరిగింది. ఆ రోజు కూడా మేము చెప్పాం. ఆ రోజు కూడా ఏమైంది? ఇలాంటి వ్యక్తులను లోకేష్ గారు కలవచ్చా? అది మేము అడిగామా? పొత్తు ధర్మంలో ఉండి టీడీపీ అధికార ప్రతినిధి అయి ఉండి కూటమిలో ఉండి పవన్ కళ్యాణ్ గారిని ఓడించండి డైరెక్ట్గా ఒక అరగంట సేపు వీడియో చేసి అప్లోడ్ చేసినప్పుడు రాష్ట్ర ప్రజలందరూ చూసినప్పుడు ఆ రోజు లోకేష్ గారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మహాసేన రాజేష్ని ఎందుకు కలిశారు, మహాసేన రాజేష్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు అని జనసేన ఎప్పుడైనా అడిగిందా? ఈరోజు మీడియాలో మీరు ఇగోకి పోయి మీరేంది మమ్మల్ని నిలబెట్టేది అనే వాళ్ళందరూ ఆ రోజు మీరు ఎందుకు పొత్తు ధర్మాన్ని అతను పాటించలేదు కాబట్టి అతను ఎందుకు సస్పెండ్ చేయలేదని మీరు అడిగారా? ఆ రోజు యూట్యూబ్ ఛానల్ ఏమైనాయి? ఆ రోజు పొలిటికల్ అనలిస్టులు ఏమైనారు? ఆ రోజు కూటమి సింపదైజర్లందరూ మహాసేన రాజేష్ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు నాగబాబు గారు ఇలా మాట్లాడారని మీకేదో వచ్చేసింది. ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు? అంటే దీంట్లో తప్పు ఉందా? ఒకసారి ఆలోచించండి. డైరెక్ట్గా పొత్తులో ఉండే అతను అట్లా మాట్లాడతాడు? పవన్ కళ్యాణ్ గారు ఓడించని ఎలా చెప్పారు? ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎందుకు ఖండించలేదు? ఆ రోజు లోకేష్ గారు ఎందుకు ఖండించలేదు? అతని పార్టీ నుండి ఇమీడియట్గా ఎందుకు సస్పెండ్ చేయలేదు? అంటే మీ పార్టీ పెద్దది, మీకు ఓటర్స్ ఉన్నారు, మేము కూడా కూటమి ఉండాలని కోరుకుంటున్నాం. ఆ రోజు మీరు ఎందుకు చేయలేదు మీరు ఆలోచించండి, సరేనా? అదొకటి. ఇంకా లోకేష్ బాబుని డిప్యూటీ సీఎం చేయండి అని చెప్పి ఎవరెవరో మాట్లాడారు చాలామంది. ఈవెన్ కడప ఎమ్మెల్యే వాళ్ళ హస్బెండ్, ఇంకెవరో ఉన్నారబ్బా, 2-3 హడావిడి చేశారు. మా నెల్లూరు నుంచి సోమిరెడ్డి చాలా హడావిడి చేశారు లోకేష్ బాబుని డిప్యూటీ సీఎం చేయండి అని. అంటే ఆల్రెడీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, మళ్ళీ మీరు ఎలా లేవనెత్తుతారు? బట్ ఆ రోజు మీ టీడీపీ మీడియా ఇది రాంగు, ఆల్రెడీ ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, ఇలా కూటమిలో ఉన్నప్పుడు మనం ఇట్లా మాట్లాడకూడదు అని చెప్పి మీరు మాట్లాడారా? కానీ మీరు మాట్లాడలేదే. యూట్యూబర్స్ కూడా మాట్లాడలేదే. లోకేష్ బాబు కూడా డిప్యూటీ సీఎం అవ్వాలని మీరు అన్నారు కదా. ఏదో నాగబాబు ఒక మాట మాట్లాడాడని చెప్పి మీరు ఇంత మాట్లాడేటప్పుడు ఆ రోజు మీరు మహాసేన రాజేష్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఇప్పటికి ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత మహాసేన రాజేష్ లోకేష్ గారిని కలవడం జరిగింది, ఇప్పుడు వరకు ఎందుకు డెసిషన్ తీసుకోలేదు అని జనసేనకు తెలుసు. కానీ మేము మాట్లాడలే, లైట్ తీసుకున్నారు. అది అర్థం చేసుకోండి. ఏదో నాగబాబు మాట్లాడారని చెప్పి మీరు ఇట్లా మాట్లాడితే తెగేదాకా లాగితే ఏమవుతుందంటే కూటమి పోతే అది ఏం జరగద్దో రాష్ట్రానికి మీకు తెలుసు. మీకు ఓటింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి, కూటమిగా వెళ్ళాలని అందరూ కోరుకుంటారు. మీరు ఆలోచించండి దీని గురించి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో నిలబెట్టాం అన్న దాంట్లో తప్పేముంది? తప్పేం లేదు. మేము కూడా కూటమిగా వెళ్ళాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. లేదు అంటే మీరు కరెక్ట్గా అనాలిసిస్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు. నాగబాబు గారు మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే మీ దాంట్లో రాజేష్ మహాసేన ఆ రోజు మాట్లాడిన దానికి మీరు ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి. అండ్ దెన్ మన లోకేష్ బాబు డిప్యూటీ సీఎం అవ్వాలి అన్న ఎవరైతే అన్నారో వాళ్ళని మీరు వెంటనే స్టాప్ చేయాలి. ఎక్కువ మాట్లాడొద్దు, అతిగా మాట్లాడొద్దు, పొత్తు ధర్మంలో కూటమిలో ఉన్నప్పుడు అని చెప్పి వాళ్ళకి చెప్పాలి. మీరు అది చేయలేదు. నాగబాబు మాట్లాడిన తప్పెట్టవుతుంది కాదు కదా. అదే మా జనసేనలో కానీ ఒక్కరు కానీ టీడీపీకి ఓటేయొద్దని చెప్పుంటే ఇమీడియట్గా సస్పెండ్ అయిపోయేవాళ్ళు. ఇది పవన్ కళ్యాణ్ గారి ఉన్న నిబద్ధతకి మీకు ఉన్న నిబద్ధతకి ఇంత డిఫరెన్స్ ఉంది. అర్థమైందా? ఓకేనండి, ఇది అనాలిసిస్. నాగబాబు గారు అన్న మాటలో తప్పు ఉన్నప్పుడు ఆ రోజు మీరు చేసిన తప్ప కదా మీకే వదిలేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో తప్పే ఉందో మీ ఈగోలు పక్కన పెట్టి కరెక్ట్గా ఆలోచించండి. ఓకేనా? టీడీపీ వాళ్ళు మనం కూటమిగా వెళ్ళాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే మీది గొప్ప ఓటింగు, గొప్ప క్యాడరు, 40 ఏళ్ళ చరిత్ర కాబట్టి మీతో మేము ఉండాలనే కోరుకుంటున్నాం. మీరు కరెక్ట్గా అనాలిసిస్ చేసుకోండి. టీడీపీ వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో మీరు కూడా కరెక్ట్గా ఆలోచించుకోండి. ఎక్కువ మాట్లాడకుండా కరెక్ట్గా వెళ్తే అందరికి కరెక్ట్గా ఉంటుంది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.